కొత్తగా రాష్ట్ర కేబినెట్లో చేరిన అజారుద్దీన్కు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో పాటు కీలకమైన మైనార్టీ శాఖను అజార్కు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇన్ని రోజులు మైనార్టీ వ్యవహారాల బాధ్యతలు చూశారు అడ్లూరి లక్ష్మణ్. ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బాధ్యతలు సీఎం రేవంతే చూశారు. కొత్తగా రాష్ట్ర కేబినెట్లో చేరిన అజారుద్దీన్కు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తో పాటు కీలకమైన మైనార్టీ శాఖను అజార్కు ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇన్ని రోజులు మైనార్టీ వ్యవహారాల బాధ్యతలు చూశారు అడ్లూరి లక్ష్మణ్. ఇక పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బాధ్యతలు సీఎం రేవంతే చూశారు. మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపుపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అజార్కు ఏ శాఖలు ఇచ్చారు, వివరాలేంటి? శ్రవంతి, లాస్ట్ మంత్ అంటే మనకు 5 రోజులు అవుతుంది అజారుద్దీన్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. అయితే 5 రోజుల నుంచి కూడా దీని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఏ శాఖ ఇస్తారు, ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది, సో అజారుద్దీన్ ఏ శాఖ అడుగుతూ ఉన్నారు, ప్రభుత్వం ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేజర్గా ఇందులో గతం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నట్లుగానే మైనార్టీ వెల్ఫేర్ ఇస్తారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత దాంతోపాటు ఇక అతనికి ఈ క్రీడాకు సంబంధించినటువంటి శాఖ కూడా ఇవ్వచ్చు అనే చర్చ కూడా జరిగింది. కానీ మేజర్గా ఈ మైనార్టీ వెల్ఫేర్స్ ఇస్తేనే ఏదైతే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ చాలా ఈజీగా కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఇంకేమైనా చెప్పుకోవాలన్నా, ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా అడగాలన్నా చాలా ఈజీ యాక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనార్టీ వెల్ఫేర్సే ఇస్తే బాగుంటుందనే చర్చ జరిగింది.